ఎప్పుడైతే రైస్ మిల్లుకి రైస్ వెళ్తానే అకౌంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎన్ని బస్తాలు ఇచ్చాడు, ఎన్ని టన్నులు ఇచ్చాడు. నెక్స్ట్ 1 hour 2 hours ఆ రోజే 48 hours అన్నా ముందుగానే ఇచ్చేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుకు అకౌంట్ లో డీబీటీ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వెళ్ళిపోతుంది. దీనివల్ల వాళ్ళకి ఎక్కడా ఇబ్బంది ఉండదు. ఇది చేసినప్పుడు కూడా టెక్నాలజీ కూడా చెక్ చేసుకుంటున్నాం, ఆడిట్ చేసుకుంటున్నాం, మళ్ళా IVRS తీసుకుంటున్నాం. అంటే డబుల్ షో, ఎక్కడ చిన్న మిస్యూజ్ కాకుండా ఎవ్వరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మొన్న నేను చూశాను, గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయని చెప్పారు. నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేశాను. అక్కడ గోని సంచుల్లో రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఉన్నాయంటే ఆ కన్సర్న్ రైస్ మిల్ ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేయాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రైస్ మిల్లర్ డ్యూటీ ఏంటి? గోని సంచులు బాగుండే సంచులు ఇవ్వాలి. ఆయన తక్కువ ఇస్తే తీసుకోడు. సంచులు గోని సంచులకు రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? దారంతా లీకేజెస్ అవుతాయి. అది ఎవరి డబ్బులు? అది రైతు డబ్బులు. నేను అందుకే ప్రజలందరినీ కోరుతున్నా. నేను 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక